ఇప్పుడు నేను ఊర్లో అయితే ఉన్నాను. సో, నార్మల్‌గా నన్ను అడిగే క్వెషన్స్ ఏమి అంటే, అసలు పిల్లలు పెట్టట్లేదు ఫిష్షు, ఏం చేయాలని అడుగుతున్నారు. సో, ఇదన్నీ మీరు సెలెక్ట్ చేసే పేరెంట్స్ బట్టయితే ఉంటది. పేరెంట్స్ హెల్తీగా, క్వాలిటీగా ఉన్నిందంటే పక్కా పిల్లలైతే వస్తది. సో, దానికి నిదర్శనం అయితే ఇదే. ఈ ప్లాటినం రెడ్ టైల్ డంబో ఇయర్ బేబీస్ అనమాట. జస్ట్ మార్నింగ్ సెపరేట్ చేసి పెట్టా ఫీమేల్స్‌ని. బేబీస్ అయితే వదిలిపెట్టింది చూడండి. సో, దాని మెయిన్ ట్యాంక్ అయితే ఇది. సో, మంచి ఫీడింగ్ అండ్ వాటర్ క్వాలిటీ అన్నీ మెయింటైన్ చేస్తే చాలు. చాలా అంటే చాలా ఎక్కువ పిల్లలే వస్తాయి. చూపిస్తా చూడండి అసలు ఎన్ని పిల్లలు ఉన్నాయని మీకు. సో, దీంట్లో దగ్గర దగ్గర 20 పిల్లలు ఉంటాయి. సో, ఇంకా పెడుతుంది అనుకుంటా. సో, నార్మల్‌గా గప్పీస్ అన్నీ మార్నింగ్ టైంలో అయితే పెడుతూ ఉంటుంది. సో, దగ్గర దగ్గర నాకు ఇంకా 30 పిల్లల పైన రావచ్చు. సో, మీరు పక్కా క్వాలిటీగా మెయింటైన్ చేస్తే మాత్రమే పిల్లలు అనేవి పెడతాయి. ఫుడ్ అండ్ మెయిన్ థింగ్ ఏమంటే పేరెంట్స్ సెలెక్షన్ అనమాట. సో, మంచి పేరెంట్స్ అయితే తీసుకోండి. కాస్ట్ తక్కువకి వస్తుంది కదా అని తీసి పెట్టుకున్నారంటే అది మీకే ఇబ్బంది మళ్ళీ. సో, చూసుకోండి. ఇదైతే లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట నేను చెప్పేది.